జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ పోరు దీక్ష. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఈ రోజు అనగా 21/1/2026 రోజున జరిగిన తెలంగాణ పోరు దీక్ష కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. పాటల బండి చుక్క రామనర్సయ్య ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద పాట పాడి జేఎన్ఆర్ టీవీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి చేరాలని కోరారు. తెలంగాణ నుండి అన్ని జిల్లాల మండలాల వారిగా నలుమూలల నుండి పాటల బృందం మరియు డప్పు బృందం కళాకారులు రావడం జరిగింది. వారి ముఖ్య ఉద్దేశం గతంలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన కాలుకు గంట కట్టి భుజంపై గొంగడి వేసి పట్టణం అనకుండా అన్ని ప్రదేశాల్లో అలుపెరగకుండా తిరిగి ఆటపాట మాట ద్వారా మా కళను ప్రదర్శించినాం. ప్రజలను ఎంతో చైతన్యపరిచినాం. కానీ ఈ రోజు మా కళాకారులకు తినడానికి తిండి లేక హీనమైన పరిస్థితిలో నిరుద్యోగులుగా మిగిలిపోయి ఉన్నా. గత ప్రభుత్వంలో కేవలం 550 మంది కళాకారులకు ఉద్యోగ అవకాశం కల్పించి నామవాస్తుకు చేతులు దులిపేసుకున్నారు. మా మిగతా కళాకారుల పరిస్థితి ఏంటి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగిలిన కళాకారులందరికీ ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టో పెట్టారు. వారు మాటపై ఉంటారని మా మహబూబ్ నగర్ పాలమూరు ముద్దుబిడ్డ కాబట్టి మా కళాకారుల బాధలు సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. గతంలో ఎంతో మంది కళాకారులు నిరుద్యోగంతో కుటుంబం గడపలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా జరగకుండా పాలమూరు ముద్దుబిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాను అంటూ కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వందనాలు. కళాకారుల సమస్యలపైన జరుగుతున్నటువంటి ఉద్యమానికి మద్దతు తెలిపినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఉద్యమాభివందనాలు. సమాజంలో అణగారిన కులాలకు ఏ పరమైనటువంటి అవమానం అయితే ఉంటుందో అంతకు రెట్టింపుగా కళాకారులకు ఉంటుంది. ఇది మనం ఫస్ట్ పసిగట్టాలి. ఎందుకు అంటే వేదిక మీద పాటలు పాడేటప్పుడు సప్పట్లతోనే ఆయన శరీరం అంతా బంగారు పూతలు ఊసినట్టు మాట్లాడినట్టు చూస్తుంటది సమాజం. కానీ వాడు దిగిన తర్వాత వాడిని అంగి పొక్కలు పోతే వీడి చేతగాని కొడుకు పాటలు పాడుతాను పోతాడరా, ఈడ పొద్దుతాడా వంతాడరా అనేటువంటి మాటలు మాట్లాడుతుంటారు. ఎవరు ఇనలేదు అసలువి. ఇన్నోళ్ళు చేతులు లేవంటారు, ఇన్నోళ్ళు నిమ్మలం కూర్చోరు. ఇన్నరా రాశి వెలుగునిచ్చే సూర్య చంద్రుల కన్నీటి జీవితం ఓ కళాకారుడా తప్పట్లే నీకు భోజనం. అయితే ఈ పాట రాసినటువంటి సందర్భంలో అంటే ఇలా స్వతహాగా అది నా లైఫ్ అయి ఉండొచ్చు, కానీ అది అందరి లైఫ్ లెక్క ఉంటుంది. అది అందరి లైఫ్నే ఉంటుంది. నా మనసులున్న మాట తెలుపుతున్నా, మాట నైపతి పల్లె తిరుగుతున్నా, కడుపు నిండా తిండి లేకపోయినా డప్పు ధరముతో ఆకలి మరిసినా, మనసు నిండా రంది ఎంత ఉన్నా జనపాట వాడి బాధన మరిసినా, మేము పాడితే జనమంతా సప్పట్లుగా, ఇక మా బతుకులుంటాయి సీకట్లురా. నా మనసులున్న మాట రేపుతున్నా, పాటనై 10 పల్లె తిరుగుతున్నా, మనసులున్న మాట రేపుతున్నా, పాటనై 10 పల్లె తిరుగుతున్నా. పుట్టిన ప్రతి జీవికి ఏదో ఒక రూపం ఉంటుంది, దానికి పాటకు రూపం లేదు. రూపమే లేదాయ పాటమ్మకు, గెలిచింది మాయమ్మ ఊరూరుకు. ఎన్ను తట్టి నన్ను లేపిందిరా, ఓరు పాటై నన్ను నడిపిందిరా. ఒక కళాకారునికి మాత్రమే, కళాకారుని కంఠానికి మాత్రమే ఈ సమాజంలో సావు లేనటువంటి పుట్టుక. అది విప్లవోద్యమ వీరులు కావచ్చు, తర్వాత కళాకారులు కావచ్చు. మిగతా వాళ్ళకి ఎవరికి అది ఆ ఛాన్స్ లేదు బహుశా. ఎందుకంటే అందరూ ఒలే సావు నాకున్నది, కానీ నా పాటకు మరణ వేడున్నది. నా మనసులున్న మాట రేపుతున్నా,
పాటనై ప్రతి పల్లె తిరుగుతున్నా మనసులో మాట తెలుపుతున్నా పాటనై ప్రతి పల్లె తిరుగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. తన కన్నులు తెరిచి తన అమ్మను తలిచెను ప్రతి బిడ్డ తన ఆఖరి శ్వాసలో అమ్మను తలిచెను అమ్మను తలిచెను. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో. ఉద్యమకారకు వచ్చిన ఏం చేసినా మనకు ముసలితనం అవుతుంది కానీ మనకు స్వతంత్రం లేదు, మన కళాకారులకి ఏది లేదని ఆయన మాటలతో మాట్లాడదు. ఆయన ఏమంటాడు చెప్పండి. తెలంగాణ ఉద్యమ కళాకారులం మేము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కళాకారులు అనే ఆట పాట పాడుకుంటూ బతికిల్లా తీస్తున్నామన్నా. అదే విధంగా గత ప్రభుత్వం 550 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పుడు మాత్రం అప్పుడు ఉన్న కళాకారులకు ఇచ్చింది కానీ మాకు కూడా మోసం చేసింది. ఇంకొకటి ఏంటంటే ఆ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టింది కూడా కళాకారులే. మళ్ళీ మాకు కొత్త ప్రభుత్వం కావాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. అయినా ఈ ప్రభుత్వంలోనన్నా మాకు మా బాగోగులు చూస్తారని కళాకారులను ఆదుకుంటారని పల్లె పల్లె తిరిగి ఎన్నో పాటలు పాడినాం, ఎన్నో రాత్రులు గడిపినాం, ఎన్నో రైలు రోకాలు చేసినాం, ఎన్నో బస్సు యాత్రలు చేసినాం, ఎన్నో ధర్నాలు చేసినాము. ఇదే ఇంద్రపర్ల దగ్గర ఎన్నో ధర్నాలు చేసినాం మేము తెలంగాణ ఉద్యమంలో. అయినా మాకు ఉద్యోగం రాలే. ఎక్కడ నుండి వచ్చారు? మేము మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల్ దంకర గ్రామం. మేము కళాకారులుగా ఉండబట్టి 10 ఏళ్ళు అవతలనే అయిపోయింది. కాబట్టి మాకు కళాకారులకు ఇక్కడ తెలంగాణ ఉద్యమ కళాకారుల బోర్ దీక్షలు ఎందుకు వచ్చినామంటే మరి తెలంగాణ ఉద్యమంలో కూడా మేము గజ్జగట్టినము, పంచగట్టినము, గుంగడేసినము, పాట పాడినము, ఫలితం లేకపోయింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ అన్న రెడ్డి మరి మహబూబ్ నగర్ జిల్లా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మా వాస్తవులే, మా వాసులే. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి 550 కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిన గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు ఈ కళాకారుల ఆట పాట చూసి మరి వాళ్ళ బతుకులు చూసి మాకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. కళాకారుల మండి మేము బాబో, మేము కళాకారుల మండి మేము బాబో, అయ్యో గారి పొల్ల మండి మేము బాబో, పల్లె పల్లె తిరిగి మేము పాటలెన్నో ఆడినాము. కళాకారుల మండి మేము బాబో, అయ్యో గారి పొల్ల మండి మేము బాబో, కోసి కట్టుకొని మేము గొంగడేసుకొని మేము సంకాల డప్పు వేసి పల్లె పల్లె తిరుగుకుంటూ పల్లె పల్లె తిరుగు మేము పాటలెన్నో వాడినాము. కళాకారుల మండి మేము బాబో, అయ్యో బాధలు ఎన్నో ఉన్నాయి బాబో అని ప్రతిదీ కూడా పాడుకుంటూ ప్రజలను చైతన్యం చేసుకుంటూ మరి మాతో కళాకారులు కూడా జిల్లా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు మరి మా కళాకారుల సంఘానికి ఉపాధ్యక్షులు మరి నరసింహ గారు, చెన్నయ్య గారు అందరూ కూడా కళాకారులం మహబూబ్ నగర్ నుంచి దాదాపు ఒక 15 మంది వచ్చాము. మరి ఖచ్చితంగా ఈ పౌర దీక్ష ద్వారా మరి రేవంత్ అన్నకు ఒకటే చెప్తున్నాము, దండం చేసి చెప్తున్నాము. మరి ఉద్యోగాలు ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు కల్పించి మా బతుకులు బాగా చేస్తారని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఎక్కడి నుండి వచ్చారు? దీని గురించి వచ్చారు. జిఎన్ఆర్ ఛానల్ కు కళాభివందనాలు. మేము మహబూబ్నగర్ జిల్లా నుంచి రావడం జరిగింది. ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున కళాకారుల పౌర దీక్ష కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో అలుపెరగకుండా కాలికి గజ్జగట్టి గోసి గొంగడేసి ప్రతి పల్లె పల్లె ప్రతి ఒక్క ప్రజలను కూడా ఆట పాట మాట ద్వారా చైతన్యం చేసినటువంటి కళాకారులు ఎంతో మంది ఈనాడు నిరుద్యోగ కళాకారులై వాళ్ళకు ఉపాధి లేక, ఉద్యోగ అవకాశాలు లేక, ఉపాధి కల్పన లేక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి కళాకారులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలి. గత ప్రభుత్వంలో 550 మంది కళాకారులకు ఉద్యోగాలు కల్పించారు. వారితో పాటుగా
చాలా మంది కళాకారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది కళాకారులు నిరుద్యోగులుగా మిగిలిపోయారు. వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉప్పరి పనులకు పోతా ఉన్నారు, వాచ్మెన్లుగా ఉంటా ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు అయ్యి చాలా మంది కళాకారులు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వము 550 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వము మిగిలిపోయిన కళాకారులకు అందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వారు చెప్పినట్లుగానే వారి మేనిఫెస్టోలో నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామనే కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈనాడు కళాకారులకు అందరూ కూడా ఉద్యోగాలు కల్పించాలని మహబూబ్నగర్ జిల్లా తరఫున మేమందరం కూడా ఆంక్షిస్తున్నాం. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా నివాసి కాబట్టి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి వలస బతుకుల గురించి ఆయనకు పూర్తిగా తెలుసు కాబట్టి, ఎందుకంటే పాలమూరు ముద్దు బిడ్డ కాబట్టి రేవంత్ అన్న గారు ఆలోచన చేసి కళాకారులకు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు కూడా తల్లులు ఎంతో మంది తమ బిడ్డలను కోల్పోయారు, ఆత్మ బలిదానం చేసుకున్న బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇలా స్మరించుకుంటూ మనమందరం కూడా ఒక్కసారిగా ఈనాడు 33 జిల్లాల కళాకారులు నిరుద్యోగ కళాకారులందరూ ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి పోరు దీక్షలో పాలు పంచుకుంటూ పోరు దీక్ష చేస్తా ఉన్నారు. కాబట్టి ఉడుకు నీళ్లు పోసుకుంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టగా ఊదుకొని తింటివి బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, అమ్మ యాదికి రాలేదా నీకు, అయ్యో యాదికి రాలేదా, గౌరంగా ఎత్తి దించిన చెల్లి యాదికి రాలేదా, ఉడుకు నీళ్లు పోసుకుంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టగా ఊదుకొని తింటివి కొడుకా. ఈ విధంగా అనేక వేదికల మీద ధూమ్ధాం పాటల ద్వారా అందరినీ కూడా తెలంగాణ ఉద్యమం వైపు ఆంధ్ర పెత్తందారులు దోపిడీని వివరించినటువంటి కళాకారులకు ఈరోజు ఉపాధి అవకాశాలు లేక రోడ్డునెక్కిన పరిస్థితి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేసి నిరుద్యోగ కళాకారుల బతుకుల్లో వెలుగులు నింపి ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి అవకాశాలు చూపించాలని వారికి ఈ తెలంగాణ కళాకారులు పోరు దీక్ష ద్వారా మీకు అందరూ కూడా మీకు మనవిస్తున్నాం. అంతేవిధంగా అల్లి తెలంగాణ తను వెళ్ళామా గానమా, గానమా పానమ తెలంగాణ జనగానమా, గర్భాన సింగరేణి గలమున మధురవేణి, ఈ రకంగా ఎన్నో పాటలతోటి తెలంగాణ వేదికల మీద కళాకారులు గొంతెత్తి పాట వాడి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఉద్యోగమైనటువంటి కళాకారులు. కాబట్టి ఈరోజు ఉపాధి కల్పించాలని రోడ్డెక్కినాము. దయచేసి మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పాలమూరు ముద్దు బిడ్డ, మేము పాలమూరు మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి రావడం జరిగింది. మీరు అందరూ కూడా పాలమూరు బిడ్డల కోస చూసి 33 జిల్లాలో ఉన్నటువంటి కళాకారుల కోస చూసి వారికి ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు కల్పించాలని వారికి మనస్ఫూర్తిగా కళాకారులను తెలియజేస్తున్నాం. జై కళాకారుడా, జై కళాకారుడా, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. మీ కాలు గజ్జ డప్పు మూతతో నేను మ్యాజిక్ షో చేశాను, 3500 ప్రదర్శన చేశాను, 186 అవార్డులు వచ్చినాయి. నేను స్నేక్ సొసైటీగా 25,000 పాములు రక్షించాను, 300 ప్రదర్శన చేసిన ఎక్కడ అక్కడ కడపలో ఆకలి, గుండెలో బాధ, కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టుకొని తెలంగాణకు ఊపిరేసిన కళాకారులు మర్చిన ఎవరికి పుట్టగతులు ఉండదు. కళాకారులకు వన్నం పెడితే వాళ్ళు ఎప్పుడు ఏం తింటుంటారు. ఈరోజు కళాకారులందరం కలిసి తెలంగాణకు ఊపిరి పడుతున్నాం. తెలంగాణ కట్టేస్తే సరపాలై కాడేస్తారు, జాదుగురు ఇస్తారు. కానీ చాలా పేపర్స్ వచ్చింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాహుల్